కేవీపీఎస్ న్యూ సిటీ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని షరీనగర్ లో వెంకటస్వామి గృహంపై వెంకటస్వామి 2వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీపీఎస్ న్యూ సిటీ అధ్యక్షులు ఏసురాజు అధ్యక్షతన జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ముందుగా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్, న్యూ సిటీ ఉపాధ్యక్షులు ఆర్ పెద్దబాబు, వెంకటస్వామి తనయుడు శ్రీనివాసులు మాట్లాడారు. ఎలాంటి చదువు లేకపోయినా రోజువారీ వృత్తిపై ఆధారపడి బ్రతికే వెంకటస్వామి తాను సంఘంగా మారిన తర్వాత నేర్చుకున్న చైతన్యంతో తన నివాస ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పటికప్పుడు సంఘం దృష్టికి తీసుకుని వచ్చి సమస్యల పరిష్కారం అయ్యేదాకా పోరాటం నిర్వహించారన్నారు. అనంతరం డిఎస్సీలో విజయం సాధించిన వెంకటస్వామి తనయుడు శ్రీనివాసులను సంఘం నాయకులు శాలువ పూలమాలతో సత్కరించి అభినందించారు. వర్ధంతి సభలో కేవీపీఎస్ న్యూ సిటీ సహాయ కార్యదర్శి చిన్న ఆనంద్ నాయకులు, రామాంజనేయులు, పెద్ద మధు, మరియమ్మ, సరోజమ్మ మరియు వెంకటస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో ఏ రకమైన సమస్య వచ్చినా ఆ సమస్యల పరిష్కారం కోసం మేమంతా కూడా పనిచేస్తాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అదే విధంగా రెండో అంశం ఏమంటే ఈ సమాజంలో మహిళలు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ అనేటువంటి వ్యవస్థ ఇది. అంటే మహిళలు ఏం చేత కాని వాళ్ళు ఎంతసేపు ఉంటే ఏం చేయాలా, ఇంటికి పరిమితం కావాలా, వంటకు పరిమితం కావాలా, పిల్లలు కనడానికి పరిమితం కావాలా, ఇదే వాళ్ళ బతుకు. అంతే తప్ప ఈ సమాజంలో వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మాట్లాడలేరు, లేదు వాళ్ళు బయటికి రాకూడదు అని చెప్పేటువంటి నియమ నిబంధనలు. ఒకవైపు ఏమో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఆలోచన ఇంకా ఉంది. అంటే ఒక మనిషి, అది ఆడైతే మగైతేనేమి, ఎవరైనా సరే ప్రతి మనిషి ఈ సమాజంలో చైతన్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రశ్నించగలుగుతారు, ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో కదిలి ఆ రకంగా సమస్య పరిష్కారానికి దోహదపడగలుగుతారు. కానీ ఈ సమాజం ఏం చేస్తుందంటే సాంప్రదాయాల నడుమ మిమ్మల్ని అట్లే బిగించి పెట్టి అక్కడే ఒక దగ్గర కూర్చోబెడుతుంది. కాబట్టి కానీ వెంకటస్వామి గారు కోరుకున్నది ఏమి, మొత్తం జిల్లాలోనే ఎక్కడ మనకు మహిళలు లేనప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి కొద్దిమంది మహిళలన్నా కూర్చోబెట్టి మనకు కమిటీని ఏర్పాటు చేయించాడు. అంటే ఎస్, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు మాట్లాడగలుగుతారు, వీళ్ళని కూడా చైతన్యం చేస్తే ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ రకంగా మహిళలందరినీ కూడగట్టేటువంటి గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం చేయాల్సిన పని ఏమంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలను కూడా మరింత, ఎవరైతే మనం ముందుకు వచ్చినటువంటి వాళ్ళం ఉన్నామో మనదే బాధ్యత. కాబట్టి అలాంటి మరింత మనలాంటి వాళ్ళని కూడగట్టేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ సంఘంగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం. నా ఫస్ట్ గురువు మా నాన్న. మా నాన్నకి చదువు రాదు, కానీ ప్రపంచం అంతా తెలుసు. లెక్కలు చదువుకున్న వాళ్ళు కూడా లెక్కలు వేయలేరు, మా నాన్న అంత బాగా లెక్కలు వేస్తాడు. నాకు ఫస్ట్ నుంచి చదువు ఇలా చదవాలి, ఇది ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకుంటారు, ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు, మినిస్టర్ ఎవరైతారు అనే దగ్గర నుంచి మా నాన్న నాకు నేర్పించినాడు. ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి. మా నాన్న, నేను బాగా చదువుకున్నాను. ఎంత చదువుకున్నానంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నా. మా నాన్న ఉన్నప్పుడు నాకు పిహెచ్డి సీట్ వచ్చింది, ఆయన మా నాన్నకు తెలియదు. ఎందుకంటే ఆయన అప్పటికే ఆయన పైన నేను డిపెండ్ అయినాను, ఇంకెందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో అప్పుడు క్యాన్సిల్ చేసుకొని ఉన్నా. అయినా కానీ మా నాన్నకు తెలియదు. ఎందుకంటే మా నాన్న ఆశయం ఒక్కటే, ఒక గవర్నమెంట్ జాబ్ ఒక్కటే తీసుకోవాలా, నా కొడుకు గవర్నమెంట్ జాబ్లో ఉండాలనుకున్నాడు. 2018లో వస్తుంది అనుకున్నాను, అప్పుడు ఒక మార్క్ పోయింది. కానీ దరిద్రం ఏంటో కానీ మా నాన్న అంత తొందరగా కోల్పోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన పోయిన 6 నెలలకే నేను జాబ్ చేస్తుంటే 20,000 నెలకు వచ్చినా కానీ మా నాన్న ఒక్క రూపాయి ఆశించేవాడు కదా నా దగ్గర నుంచి. నా చదువులకు నేను